అరే లూసిఫర్, వచ్చావా? వచ్చానయ్యా. యాడ్ నుంచి వచ్చావురా? ఎట్టొచ్చావురా? అయ్యా, ఈ భూమి మీద ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఇడికొచ్చా. వచ్చావా? చూసావా భూమినంతా? చూసా. నాకు తెలియనిది ఏముంది, నాకు మరుగైనది ఏముంది భూమి మీద? అన్నీ తెలుసు నాకు. మరి భూమి మీద ఊజు అనే ఒక దేశం ఉంది, తెలుసా? తెలుసు. అందులో నా సేవకుడైన యోబు నీకు తెలుసా? యోబు ఎలాంటి వాడో తెలుసా? యథార్థవంతుడు, నీతిమంతుడు, నా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు భూమి మీద మరొకడు లేడురా. చూసావా? అని ఎవరికి సాక్ష్యం ఇస్తున్నారు? ఏమండి, ఎవరికి చెప్తున్నాడు సాక్ష్యం? ఈరోజు మనం చెప్తాం సాక్ష్యం. నాకు రోగం పోయింది, జ్వరం తగ్గింది, కాళ్ళ నొప్పి తగ్గింది, కడుపు నొప్పి తగ్గింది. ఇదే సాక్ష్యం? ఏదండి సాక్ష్యం? ఎవరు చెప్పాలి సాక్ష్యం? దేని గురించి చెప్పాలి సాక్ష్యం? ఒకప్పుడు నేను లోకంలో దుర్మార్గంగా ఉన్నా, ఈరోజు క్రీస్తు నన్ను నిలబెట్టాడు, మంచోడిగా మార్చాడు. ఒకప్పుడు నేను లోకంలో త్రాగుబోతుగా ఉండి ఎక్కడో పడేవాడిని, అనేకులు నన్ను ఈడా అని చులకనగా చూసి ఉమ్మి వేసేవారు నా మీద. కానీ క్రీస్తు ప్రేమ నన్ను మార్చింది రోజు అని నీ జీవితము సాక్షిగా మారి నువ్వు నిలబడాలి సంఘంలో. అది కదా సాక్ష్యం అంటే. జ్వరం పోయింది, కాళ్ళ నొప్పి పోయింది, కడుపు నొప్పి పోయింది, ఇదే ఏదండి సాక్ష్యం? దానికోసం వచ్చావా? జ్వరం పోవడానికి, కాళ్ళ నొప్పి పోవడానికి, కడుపు నొప్పి పోవడానికి దేవుని దగ్గరికి? దేనికోసం? దేవుని దగ్గరికి దేనికోసం రావాలి మనము? ఆయన ఇచ్చే రక్షణ కోసం రావాలి. ఆయన మీద మనకు విశ్వాసమును పెంపొందించుకున్నట్టుకు రావాలి. ఆ విశ్వాసం ఎలాగ ఉండాలి అంటే క్రియలు కలిగినదై ఉండాలి ఆ విశ్వాసం.